గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. అన్ని కూడా రేపు ఎల్లుండి లోపల మిగతా పేర్లు కూడా అనౌన్స్ అయితే కొంతమంది పేర్లు వస్తాయనుకుంటే కూడా రాలేదు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఏం కాదన్నా అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా కొంతమంది పేర్లు రాలేదని చెప్పి నాకు నిన్న రాత్రి నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. నేను సాయి రెడ్డి గారిని కలిసి అడిషనల్ గా అంటే మామూలుగా 8 జనరల్ సెక్రటరీలే ఉండాలా 10 సెక్రటరీలే ఉండాలా అని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక యువజన విభాగానికి ఎక్సెంప్షన్ ఇచ్చి ఖచ్చితంగా ఎంతమంది అయితే ఇష్టంతో వచ్చి పనిచేస్తారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయమని చెప్పి కూడా నేను ఈ రోజే సాయి రెడ్డి గారిని అడిగి వాళ్ళ పదవులు వచ్చేటట్లు కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే మనం రానున్న రోజుల్లో ఏ రకంగా మన యువజన విభాగానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలా. ఎందుకంటే ఎవరికైనా పదవి వస్తేనే రెండో రోజు నుంచి పని చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది తప్ప మనకి ఎవరు చెప్పడు. రేపు ర్యాలీ చేయాలా, ఎల్లుండి ధర్నా చేయాలా, ఒక బైక్ ర్యాలీ పెట్టాలా. ఈ కార్యక్రమాలు అనేటివి మనం సొంతంగా ఆలోచన చేసుకొని మన బలం ఎంత, మన బలగం ఎంత, మన అనుచరులు మనకు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రజలను మనం కన్విన్స్ చేసుకోగలుగుతామని చెప్పి మనం సొంతంగా ఆలోచన చేసి ప్రోగ్రామ్స్ చేయాల్సిందే తప్ప ప్రతిరోజు మీకు ఫోన్ చేసి ఈ రోజు ఏం కార్యక్రమం చేసినారు, రేపు ఏం కార్యక్రమం చేస్తారని చెప్పి అడిగే పరిస్థితి అయితే ఇక్కడే కాదు ఏ పార్టీలో కూడా ఉండదు. మీ అందరూ మీరు సొంతంగా కష్టపడి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ప్రజల్లోకి తీసుకొని పోతే ఆ గుర్తింపు వచ్చేది కూడా మీకే వస్తుంది తప్ప మాకు రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఉదాహరణ చెప్తాం మీకు అందరికి కూడా. 2009లో పార్టీకి రాజీనామా చేయని చెప్పి ఆయనకి ఎవరు చెప్పలే. సొంతంగా పార్టీని ఏర్పాటు చేయమని చెప్పి ఎవరు చెప్పలే. ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ లో నిలబడమని చెప్పి ఎవరు చెప్పలే. అబద్ధపు హామీని రుణమాఫీ అని చెప్పు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే నేను చేయను, చేయగలిగింది మాత్రమే చెప్తానని చెప్పి ఒక మేనిఫెస్టో చెప్పి ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుక్కుంటా అంటే ప్రతి ఒక్కరు అడిగినాడు, సార్ మనం కూడా ఎంతో కొనిపించి ఎమ్మెల్యేలను ఆపుకుందాం సార్ అంటే నేను అటు ఇచ్చే పరిస్థితి లేదు, ఏదైనా ఉంటే జనాలతో మాట్లాడుకుంటా జనంలోకే పోతానని చెప్పి జనంలోకే పోయినాడు. నువ్వు జనంలో పోతేనే నిన్ను గెలిపిస్తారని చెప్పి ఆయనకి ఎవరు చెప్పలే. 2019 ఎన్నికలలో సామాన్యులను అతి సామాన్యులను మధ్యతరగతి వాళ్ళకు పేదవాళ్లకు టికెట్ ఇచ్చి ఎంపీలను ఎమ్మెల్యేలను చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి నిరూపించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇట్లా చేస్తే ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు అనేది కూడా ఆయనకి ఎవరు చెప్పలే. ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మినాడు, ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాడు, ఆ ఆచరణ అమలు అయింది కాబట్టి ఈ రోజు దేశం అంతా చెప్పుకోదగ్గ నాయకుడైనాడు. రేపు మనకైనా అదే చెప్తానా, మనం ఎదగాలనుకుంటే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇంట్లో కూర్చొని వాడంతా వీడింతా వాడేం పీకినాడు ఈడేం పొడిచినాడు అని చెప్పి ఒకరి గురించి మాట్లాడే బదులు ఫస్ట్ మనమేం పీకాలా మనమేం పొడిచాలా అని చెప్పి ఆలోచించుకొని ప్రజల్లో పోతే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సమస్యలు ఇబ్బందులు అనేవి ఎవరికైనా కాగానే సమస్యలు ఇబ్బందులు అవమానాలు వచ్చినాయి కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏమంటారు, ఎవరి గురించి మాట్లాడు. దాన్ని మర్చిపోయి ఆ అవమానాన్ని తట్టుకొని గుండె ధైర్యం తెచ్చుకొని గుండెను రాయి చేసుకొని ప్రజల్లోకి వచ్చి పోరాడితేనే మనం కూడా లీడర్లం అయ్యేదని చెప్పి మీకు ఎవరికి తెలియదని కాదు, మీలో కూడా ఒక నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పి ఇవన్నీ నేను చెప్తున్నా తప్ప ఎవరిని నిరుత్సాహపరచాలన్నా తక్కువ చేయాలన్నా. ఎందుకంటే కింది స్థాయి నుంచి పోరాడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా కూడా మన రాజీవ్ అని చెప్పినట్టు కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, విద్యార్థి దశలో పోరాటాలు చేసి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, మంచి వక్తలు ఉన్నారు, మీడియా ముందు బ్రహ్మాండంగా ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. మా వెంకటరామరెడ్డి అన్న లాంటి వాళ్ళు ఒక వారం రోజులు టైం ఇస్తే కానీ 50,000 మందిని సమీకరించే శక్తి గల వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల మనుషులు. ఈ రంగంలో మేము తక్కువ ఉన్నామని లేకుండా అన్ని రంగాలలో కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమన్నా అంటే రాజకీయాల్లో రెండే ఉంటాయన్నా, గెలుపు ఓటమి రెండే ఉండేది. గెలుపు కోసం ఏమన్నా చేయాల్సిందే, ఆట ఆడాల్సిందే. ఎందుకంటే గాన ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి, ఇంకో 3 నెలలు ఉన్నాయి. ఈ 3 నెలల్లో నువ్వు పోయి సంక్షేమ పథకాలు ఇచ్చినావు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు, ఇది కాదు. ఎలక్షన్లకు 3 నెలల ముందర ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా చేసేది రాజకీయం మాత్రమే చేస్తాయి. ఎన్ని మంచి పనులు చేసినా ఈ 3 నెలలు మనం కూడా రాజకీయం చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షం కూడా వస్తాడు రేపటి నుంచి మన ఇళ్ళ కాడికి కూడా. రేపు ఒకవేళ మా గవర్నమెంట్ వస్తే పథకాలు ఇస్తాము,
లేకుంటే మీకు నామినేటెడ్ పదవులు ఇస్తాము, జెడ్పీటీసీని చేస్తాము, ఎంపీపీలను చేస్తాము, లేకుంటే డబ్బులు ఇస్తాము, ఇటువంటి ప్రలోభాలు పెట్టడం రేపటి నుంచే మొదలైతాయి కూడా. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తానంటే రాజకీయాలలో ఉండేది రెండే, ఒకటి గెలుపు, ఒకటి ఓటమి. ఓడిపోయిన తర్వాత నా ఈవీఎం లెక్క పెట్టారు. ఈవీఎంలు కూడా మేము ఎట్టకు తినే కూడా ఫ్యాన్కే పడతాను. చంద్రబాబు నాయుడు చెప్తాను అక్కడ చెప్తే నమ్మరు ప్రజలు. రెండే ఉండేది, గెలుపా ఓటమా. ఓడిపోయిన తర్వాతలో పోస్ట్ మార్టం చేసుకుంటామంటే కానీ మన కేసీఆర్ గారి పరిస్థితి అవుతుంది ఇక్కడ ఎవరికైనా. కాబట్టి ఎలక్షన్లు వచ్చే లోపలే అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కూడా పకడ్బందీగా ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు పదవులు ఉండే లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే కానీ మనల్ని ముట్టుకునేటోడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో. కానీ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తే ప్రతి ఒక్కరు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజానికం కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత ఆచితూచి వ్యవహరించాలో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కదా నిన్న మొన్న కూడా నేను అంతా తిరుగుతాట, అంటే పార్టీని పొగిడే వాళ్ళ మాటలింట, పార్టీని విమర్శించే వాళ్ళ మాటలింట, పేదవాడి మాటలింట, డబ్బులుండే వాళ్ళ మాట ఇంట, అందరి మాటలు వింటాను. ఎందుకంటే అందరి మాటలు బేరీజు వేసుకున్నాకనే మన పరిస్థితి ఎట్లుందని నేను ఆలోచన చేసుకుంటా ఉంటా. నిన్న మొన్న ఇప్పుడు లేటెస్ట్ ఏం జరుగుతుంది రాజకీయం అంటే, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఈడ వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది అని మాట్లాడుతున్నాను బయట. ఎవడైనా కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ నేను ఇంత కష్టం చేసిన కాబట్టి నా ఓటు ఏంటి అని అడుగుతాను. కానీ మన రాష్ట్రంలోనే దరిద్రం ఎవరు అంటే ఆ రేవంత్ రెడ్డి గెలిచాడు వాడు నా ఓటు ఏంటి అని చంద్రబాబు నాయుడు అడుగుతాడు. ఇది క్వైట్ కామన్. కానీ మనం కూడా చెప్పుకోవాల్సింది ఏమిటి పబ్లిక్ కి, 2018 ఎన్నికల్లో ఆడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినాయి. ఆడ కలిసి పోటీ చేసినాయి కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నాం, బీఆర్ఎస్ గెలిచాలా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నాం. ఆ రోజు 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే చేతులు ఎత్తేసింది తెలంగాణ. ఇంకా మనం కాంగ్రెస్ వాడు గెలిచాలనో, బీఆర్ఎస్ వాడు ఓడిపోవాలనో, బీఆర్ఎస్ గెలిచాలనో, కాంగ్రెస్ వాడు ఓడిపోవాలని మనకేం పని, మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నా జీవితంలో నేను చూసినటువంటి బ్రహ్మాండమైన మంచి ఎలక్షన్ ఏదైనా అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్. ఎందుకని మీరు నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు, పవర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, పెద్ద పెద్ద పదాలు. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తానంటే, తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పైన ప్రేమతో ఓట్లు పడిన దానికన్నా, కేసీఆర్ పైన ద్వేషంతో ఓట్లు పడిన దానికన్నా వ్యక్తుల్ని చూసి ఓట్లు వేసినారు. బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా చూడలే. తెలంగాణలో నిలబడిన ఇద్దరు అభ్యర్థులు నిలబడితే మంచి అభ్యర్థి ఎవడు, చెడ్డ అభ్యర్థి ఎవడు, మంచి దొంగ ఎవడు, చెడ్డ దొంగ ఎవడని చెప్పి ఏరి కోరి మరి ఓట్లు వేసినారు. ఎట్లా అంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఎంఐఎం వాళ్ళు 7 సీట్లు గెలిచినారు, బీజేపీ వాళ్ళు 8 సీట్లు గెలిచినారు, బీఆర్ఎస్ వాళ్ళు 39 సీట్లు గెలిచినారు. వన్ సైడ్ కాంగ్రెస్ గాలి ఉంటే కానీ ఇన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రజలు అనే వాళ్ళు ఎంత సున్నితంగా గమనించి ఓట్లు వేసినారంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరు నిలబడితే ఇద్దరిని కాదని మూడో వ్యక్తికి, అంటే ఏమని, ఓటేస్తే ఇతను వెళ్ళిపోతాడు, ఓటేస్తే ఇతను వెళ్ళిపోతాడు, మన కాడు ఉండేది ఇతను మాత్రమే అని చెప్పి గమనించి, అంటే ప్రజలు తిక్కోళ్ళు కాదు, అబద్ధాలు చెప్తే నమ్మేటోళ్ళు కాదు, అంటే అంత క్షుణ్ణంగా చిన్న పాయింట్ మైన్యూట్ లెవెల్ లో కూడా గమనించి ఓట్లు వేసే పరిస్థితి ఈ రోజు ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్ల పైన తిరిగి మనల్ని విమర్శించి అయిపోయింది, సైకోపాలన అయిపోయింది అంటేనే భయపడాల్సిన పని లేదు. మనం చేసే పనులు కళ్ళ కనిపిస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇప్పుడు మొదలు పెట్టుకొని సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు చెప్తే మొదలు పెట్టారా వీడు. నేను అందుకే అవి చెప్పకపోయినా కూడా మా ఐపీఎఫ్ వాళ్ళకు కూడా నేను అడుగుతున్నా రెగ్యులర్ గా, అన్న మీరు మాట్లాడితే ఎకానమీ గ్రోత్, జీడిపి, బిలో పవర్టీ లైన్, వాళ్ళకి నిన్నమే జీడిపి అంటే ఏంది గోధుమ పిండి అన్నాడు. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలా గొప్ప, అర్థమయ్యే భాషలో చదువుకునే వాడికి చదువుకునే వ్యక్తికి చెప్పాలా. ఏం తెలియదు అంటే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా, ఏమన్నా సానుభూతి వచ్చిందని అడిగాను నేను. చదువుకునే వాళ్ళందరికీ తెలుసు స్కిల్ డెవలప్మెంట్ ఏంది, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అంటే ఏంది, ఈ రోడ్ అలైన్మెంట్ ఎట్లా మార్చినాడు చంద్రబాబు నాయుడు, భూముల రేట్ ఎట్లా పెరిగేటట్లా చేసినాడు చంద్రబాబు నాయుడు అంటే అందరికి అర్థమైంది చదువుకునేటోళ్ళకి. చదువు లేని మా ఊళ్ళో అయిపోయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాడు, ఏమన్నా వ్యతిరేకత వచ్చింది అంటే నువ్వు రోజు వచ్చి పీకుతావు అంటే జగన్ రెడ్డి పీకడా. అంటే అందరి ఆలోచన విధానం ఒకటే రకంగా ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరున ఆలోచిస్తారు.
డబ్బులున్న రాజకీయ నాయకుడు వాళ్ళ కుటుంబం ఒక రకంగా ఆలోచిస్తుంది, కష్టపడి పైకి వచ్చిన రాజకీయ నాయకుడు ఒక రకంగా ఆలోచిస్తాడు, ఎంప్లాయీ ఒక రకంగా ఆలోచిస్తాడు, ఆ ఎంప్లాయీ ఇంట్లో ఉండే వాళ్ళ కొడుకు కూడా ఒక రకంగా ఆలోచిస్తాడు, నిజాయితీ ఉండే ఎంప్లాయీ ఒక రకంగా ఆలోచిస్తాడు, అవినీతి చేసే ఒక ఎంప్లాయీ ఒక రకంగా ఆలోచిస్తాడు. కానీ నేను ఏదో మిమ్మల్ని నమ్మించాలని చెప్పడం కన్నా నా మనస్ఫూర్తిగా మనస్సాక్షి పైన చేసుకుని చెప్తానా, పబ్లిక్ లో తిరిగినోడి కాబట్టి చెప్తానా, జగన్ సార్ చేసిన మంచి పనులకు ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000తో గెలుస్తా అనుకునేవాడు 10,000తో, 10,000తో గెలుస్తా అనుకునేవాడు 15,000తో, 15,000తో గెలుస్తా అనుకున్నాడు 20,000తో గెలుస్తాడు. ఎందుకంటే చేసిన మంచి మనల్ని గెలిపిస్తుంది. ఎందుకు నా ఒక్క ఊరు కథ చెప్తాను. నా నందికొట్కూరు మున్సిపాలిటీ దాదాపు 2 ఏళ్ల నుంచి నేను ఏడ బయట తిరుగుతా. నా నియోజకవర్గంలో లేకుంటే కూడా 14th ఫైనాన్స్ ఇళ్ళ పనులు చేసినాం, 15th ఫైనాన్స్ పనులు చేసినాం, అడిషనల్ గ్రాంట్ జగన్ సార్ అడిగి 16 కోట్లు తీసుకొని వచ్చిన, మున్సిపల్ బిల్డింగ్ తీసుకున్నారు, 2,400 పట్టాలు ఇచ్చిన, 1,500 హౌసింగ్ ఇచ్చిన, ఒక ఇండోర్ స్టేడియం తెచ్చిన, ఏబిఎం పాలెం అనే దానికి ఒక పార్క్ తీసుకొని వచ్చిన, కల్వర్ట్లు, డ్రైన్లు, సిసి రోడ్లు, ఇవన్నీ మా 30 పడగల ఆసుపత్రి, ఒక షాదీఖానా, ఇవన్నీ లెక్కాచారం వేసుకుంటే కదా సంక్షేమ పథకాలు కాకుండానే 30 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ అనేది చేసినాం. రేపు ఎన్నికలకు పోయేటప్పుడు జనాలు నేను అడుగుతాను, ఏమని అడుగుతా, నాకన్నా అవసరం కాదా ₹1 ఎక్కువ తెచ్చింటే నన్ను ఈ సొంత పట్టుకుని అడగను. ఇంత ధైర్యంగా నేను ఈరోజు మాట్లాడతానంటే ఆ స్థాయిలో నన్ను నిలబెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి కోసం పోరాడేదానికి కానీ కష్టపడేదానికి కానీ నేను సిద్ధం ఉండా. నాకు మీ అందరి సహాయం సహకారం కావాలనే ఈ రోజు ఈ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మనకు ఒక కార్యాచరణ ఇచ్చినారు, ఐపాక్ వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ ఆడుగా మాత్రాల్లో మ్యాక్స్